నమస్కారం అండి. నేను మీ నటుడు రవికుమార్ని. రియల్ భూ వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, ఎందుకండి మీరు ఫ్రీక్వెంట్‌గా వీడియోలు చేయట్లేదని. తర్వాత ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా అడుగుతున్నారు. కాబట్టి మీ అందరి ముందుకి మళ్ళీ నేను రావడం జరిగింది. ఎందుకంటే ఏదో ఒక రకంగా అమ్మాలి అన్న ఉద్దేశంతోటి నేను ఎప్పుడు కూడా ఏ వీడియో కూడా ఈరోజు దాకా ఆ విధంగా నేను చేయలేదు. మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. మీ అందరికీ నా అనుభవాన్ని పంచుకుని నా దృష్టిలో ఏది బాగుంటుంది అని అది చెప్పడం జరుగుతోంది. తర్వాత మీ అందరినీ కూడా వెరిఫై చేసుకుని, అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలుసుకుని, మీరు కూడా విజిట్ చేసి పలు ప్రాజెక్ట్స్ అన్నీ చూసి ఆ ఏరియా పర్టికులర్ ఏరియాలో మాత్రం చెప్పడం జరుగుతుంది. నేను ఎక్కడైతే కన్విన్స్ అయ్యానో అవి మాత్రమే, అలాంటి ప్రాజెక్ట్స్ మాత్రమే మీకు నేను ఎండార్స్ చేసి కొనుక్కోండి ఇక్కడ ధీమాగా చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే అక్కడ ప్రమోటర్స్ బ్యాక్గ్రౌండ్ అది చూడటం బాగా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళంత ముందు చేసిన ప్రాజెక్ట్స్, ప్రమోటర్స్ బ్యాక్గ్రౌండ్, ప్రైసు, ఇట్లాంటి పారామీటర్స్, వేరియస్ పారామీటర్స్ తీసుకుని మీ అందరి ముందు పొందుపరచడం జరుగుతుంది. అయితే ఇవాళ మీరు అడిగిన రెండో దానికి ఏంటి, ఎక్కడ ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ఏమిటి ఈ పరిస్థితులు అంటే కొంచెం మారే పరిస్థితులు. ఇదివరకట్లా కాకుండా కొంచెం క్లారిటీ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు సంవత్సరం పరిపాలన పూర్తయింది. ఆ సందర్భంగా లేటెస్ట్గా మన హైటెక్ సిటీలో, హైటెక్స్లో మీటింగ్లు జరగటం, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరినీ కలిపి మీటింగ్ జరగటం, తర్వాత హైడ్రా ఎఫెక్ట్ అలా అయిపోయిన తర్వాత హైడ్రా వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయో అందరూ చూశారు. కొంతమంది అభినందించారు. సో ఈ విధంగా అన్నీ చూసుకుంటే ఇప్పుడు పరిస్థితులు ఏమిట్రా అంటే, ఆయన మనం గతంలో చెప్పుకున్నాం ఒక హారంగా నార్త్ సౌత్ కలిపేది ఒక హారంగా ఒక రోడ్డుని తీసుకురావటం జరుగుతోంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు స్పెషల్ గ్రీన్ కారిడార్ అని చెప్పి గ్రీన్ రోడ్డు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి రాచనూరుకి వేయటం జరుగుతుంది. అందులో ఫేజ్ 1లో వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. గ్రౌండ్లో ఆల్రెడీ ఫేజ్ 1లో వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టి అంతా కూడా ఈ సో కాల్డ్ మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, తర్వాత ఫోర్త్ సిటీ. నౌ దిస్ ఇస్ కాల్డ్ ఫోర్త్ సిటీ. సో ఆ ఫోర్త్ సిటీ అన్నది సాకారం అంటే నిజం కాబోతోంది అన్నది ఒక అభిప్రాయం అయితే అందరిలో వస్తుంది. నాలో కూడా అభిప్రాయం వచ్చింది, అది నిజం కాబోతుంది. అయితే మనం అందుకని తొందరపడిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఏ రేటు పెడితే ఆ రేటు పెట్టి కొనకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనం కొనకూడదు. ఫస్ట్ మనము ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఏంటి, ఏదైతే కొత్తగా ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేశారో దాన్ని గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. హెచ్ఎండిఏలో నుంచి ఏదైతే పాత హెచ్ఎండిఏలో ఉందో దానిలో నుంచి కొన్ని విలేజెస్ తీసి పర్టికులర్గా 7 మండలాల్లో నుంచి 56 విలేజెస్ తీసి అందులో ఏమిటి, అమంగళ్ళలో 2 విలేజెస్, మహేశ్వరంలో 2 విలేజెస్, మంచాలలో 3 విలేజెస్, ఇబ్రహీంపట్నంలో 8 విలేజెస్, కడ్తాల్లో 6 విలేజెస్, యాచారంలో 17 గ్రామాలు, కందుకూరులో 18 గ్రామాలు, ఇవి అన్నీ కూడా కార్వౌట్ చేసి అందులో నుంచి తీసి ఎక్స్క్లూజివ్గా ఫోకస్ ఉండేలాగా ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, హెచ్ఎండిఏ ఎలాగో అలాగా FADA ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి చేయటం. దీనికి ఒక 90 మందిని అపాయింట్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవటం, దీన్ని క్యాబినెట్ ఆమోదించటం, దీని ప్రకారంగా 34 మందికి రెగ్యులర్ పోస్టులు, ఒక 56 మంది అవుట్సోర్స్ పోస్టులు వేసి ఆ గ్రామాలన్నిటికీ కూడా వీళ్ళు అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి వాటన్నిటికీ, అంటే ఈ గ్రామాలన్నిటికీ, ఈ 7 మండలాల్లో వచ్చినటువంటి 56 గ్రామాలన్నిటికీ కూడా వీళ్ళే సర్వాధికారాలు కలిగి ఉంటారు. వీళ్ళే మనకి అప్రూవల్స్ ఇచ్చేది. వీరికి జస్ట్ లైక్ హెచ్ఎండిఏ వీరికి అన్ని పవర్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనము ఈ ఫోర్త్ సిటీ FCDA డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నటువంటి ఈ విలేజెస్లో ఖచ్చితంగా, ఎందుకంటే మనకు ఆల్రెడీ అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది మనం చూస్తున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేశారు, అది దానికి శంకుస్థాపన కూడా జరిగింది, అది జరుగుతుంది. సో దాని తర్వాత మనకు ఇదివరకు ఒరిజినల్గా పాత గవర్నమెంట్లో అనుకున్నటువంటి ఫార్మా సిటీ తీసేసి దాన్ని క్లస్టర్స్గా డెవలప్ చేస్తూ వివిధ ప్లేసెస్లో చేస్తూ ఇక్కడ కూడా ఒక ఫార్మా సిటీ, ఒక మొక్క మాత్రం ఇక్కడ కూడా ఉంటుంది. దాని పక్కనే మనకి ఏఏ సిటీ అక్కడ రావడానికి అన్ని హంగులు తయారు చేసి అక్కడ ఏఏ సిటీకి అందరికీ ఆల్రెడీ
ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరినీ పిలిచి ఏఐలో ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కాదు. హైటెక్ సిటీలో ఉండేవి అలాగే ఉంటాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నవి అలాగే ఉంటాయి. మనకి కోకాపేటలో ఉన్నవి అలాగే ఉంటాయి. కాబట్టి ఎవరు కన్‌ఫ్యూజ్ కాకండి. ఏఐ అన్నది ఆల్‌టుగెదర్ డిఫరెంట్ న్యూ కాన్సెప్ట్ అది. సో, ఏఐ క్యాపిటల్ కింద మన హైదరాబాద్‌ని అంటే మన భాగ్యనగరాన్ని తీర్చిదిద్దామని చెప్పి ఈ గవర్నమెంట్ కంకణం కట్టుకుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ గవర్నమెంటు అక్కడ ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఈ కార్పొరేట్స్ అందరికీ ఈ ల్యాండ్ ఇవ్వటం, ఆ ఆ ల్యాండ్‌లో వాళ్ళు కట్టుకోవాలని చెప్పి ఒక అండర్‌టేకింగ్ దాంతోటి ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకురావడానికి వీళ్ళ ప్రయత్నం జరుగుతుంది. సో, ఆ ప్రయత్నంలోనే భాగంగానే ఈ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అంతా కూడా చేస్తున్నారన్నమాట గవర్నమెంట్. సో, ఇవన్నీ అయ్యేటప్పటికి మినిమమ్‌లో అంటే అఫ్‌కోర్స్ ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం మాస్టర్ ప్లాన్స్ 2050 మాస్టర్ ప్లాన్ 2050 అని. ఈ మాస్టర్ ప్లాన్ 2050 అంటే ఎంతకాలం ఉంది ఇంకా మనకి? ఇంకా 25 ఏళ్ళు ఉంది. ఈ 25లో ఆ మాస్టర్ ప్లాన్ ఎన్ని రకాలుగా అది చేంజెస్ రూపాంతరాలు చెందొచ్చు మనకు తెలీదు. కాబట్టి మనమంతా ఏంటంటే ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుని రీజనబుల్ ప్రైస్ అంటే రైట్ టైంలో, రైట్ లొకేషన్‌లో, రైట్ ప్రైస్‌కి కొంటే మనకి లాభం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మనము రైట్ టైంలో కొన్నా పెద్ద హై ప్రైస్ కొన్నాం అనుకోండి అప్పుడు లాభం ఉండదు అంతలా. అందువల్ల ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈ ఏరియాస్‌లో కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ఏరియాస్‌లో మనకి టీటీసీపీ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ఏరియాస్‌లో మనకి హెచ్ఎండిఏ ల్యాండ్స్ ఉన్నాయి. సో, ఈ డెవలప్‌మెంట్స్‌ని బట్టి అక్కడ ఇంకా పూర్తిగా ఇంకా పూర్తిగా టేక్ ఆఫ్ అయ్యేటప్పటికి మినిమంలో మినిమం ఎంత లేదన్నా 3 ఇయర్స్ పడుతుంది కాబట్టి ఇప్పుడు జస్ట్ మనకి ఒక కనిపిస్తున్నది అంతే మనకి. ఆ యొక్క కొంచెం రూపురేఖలు మారే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇది రైట్ టైం. అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇదే రైట్ టైం. ఈ రైట్ టైం అయితే ఇప్పుడు మన కందుకూరు చుట్టుపక్కల మనం ఎంత పెట్టవచ్చు? మనం ఇప్పుడు మహేశ్వరం మండలంలో 2 విలేజెస్ ఇలా విలేజెస్ అన్నీ చెప్పుకున్నాం. ఆ విలేజెస్ అన్నీ కూడా వీటి వల్ల కొంత ప్రభావితం అయ్యి డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఇందులో బాగా బెనిఫిషియరీ ఎవరు అంటే కందుకూరు మండలం వాళ్ళు. కందుకూరు మండలంలో చాలా విలేజెస్ పరిధిలోకి వస్తాయి కాబట్టి మీరంతా కూడా కందుకూరు మండలంలో ఒక ఫార్మ్ ల్యాండ్ అయితే నా ఉద్దేశంలో ఫార్మ్ ల్యాండ్ మంచి ప్రమోటర్ తోటి నేను చెప్తాను మళ్ళీ నీ వీడియోలో ఫార్మ్ ల్యాండ్లో తీసుకోవచ్చు జాతర గురించి కూడా మాట్లాడుకుందాం. ఫార్మ్ ల్యాండ్ అయితే 10,000 రూపీస్, డీటీసీపీ ఆర్ హెచ్ఎండిఏ అయితే 15,000 నుంచి 18,000 ఈ రేంజ్లోనే మీరంతా కూడా హ్యాపీగా ఎఫ్సిడిఏ ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేటువంటి ఈ 7 మండలాల్లో ఎక్కడైనా సరే అన్ని అప్రూవల్స్ తోటి చక్కగా లీగల్ ఒపీనియన్ తీసుకుని అండ్ దానికి వాళ్ళు ఆల్రెడీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారని చెప్పి తెలుసుకుని ప్రమోటర్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని మీరంతా కూడా నిస్సందేహంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరందరూ కూడా లాభపడతారు. అది నా దృఢమైనటువంటి నమ్మకం కాబట్టి మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరికైనా ఎటువంటి అనుమానాలు ఉన్నా నా ఫోన్ ఎప్పుడు మీ అందరికీ తెలుసు. అయినా కూడా 9515127639 దట్ ఈస్ మై నెంబర్. యూ కెన్ ఆల్వేస్ చాట్ విత్ మీ. వాట్సాప్లో మెసేజ్ పంపించండి. నేను మీకు జవాబు ఖచ్చితంగా చెప్తాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.